చెన్నై షాపింగ్ మాల్లో ఉగాది వేడుకలు. మీ పండుగ షాపింగ్ చెన్నై షాపింగ్ మాల్లో చేయండి. అందమైన వస్త్రాలతో పాటు విలువైన బహుమతులు పొందండి. అయినా చిన్నపిల్లలాగా సీసా పెంకుల మీద కిందకి వెళ్ళారండి. కర్మకాయలేనే వెళ్ళు. చెప్పి కాల్ తీసేస్తే తెలుస్తుంది. మొహం మీద దెబ్బలేంటండి? ఏం ఎర్రనట్టు మాట్లాడతావేంటయ్యా? దెబ్బల గురించి నాకేం తెలియదండి. రాత్రి వేడి నీళ్ళు తాగిన తర్వాత మొత్తం మర్చిపోయాను. వేడి నీళ్ళు కదయా, నాటు సారా. అర్థమైంది. అంటే ఆ ముగ్గురిని మీలో చూసుకొని మిమ్మల్ని బాగా నా కోసం, నా ప్రేమ కోసం, పూజను నన్ను కలపడం కోసం మీరు ఇంత త్యాగం చేస్తే మీ మీద ఊరంతా ఎనపడేలా అరిపేంటయ్యా. ఎవడు నింటే అదొక డేంజరు. సార్ ఏంటి ఏంటయ్యా ఇదంతా? మీరు ప్రేమించుకోవటం ఏంటి? మా ప్రసాద్ మీకు హెల్ప్ చేయటం ఏంటి? అది కాదమ్మా, అసలేం జరిగిందంటే ఆడపిల్ల తనేం చెప్తుందంటే నేను చెప్తాను. మీరందరూ అనుకుంటున్నట్టు నా పేరు ప్రణీత్ కాదు, చిట్టాబత్తుల వెంకటరమణ. తండ్రి గారు కీర్తిశేషులు చిట్టాబత్తుల రామచంద్రయ్య, తల్లిగారు స్వర్గీయ చిట్టాబత్తుల జానకీదేవి. మాది అందమైన నగరం హైదరాబాద్. అక్కడ కల్మషం లేకుండా కలివిడిగా కలిసిపోయే మనుషులున్న కాలనీ మాది. వెంకటరమణ, ఇలా చెప్పుకుంటూ పోతే ఎప్పటికవుతాయా? నేను 3 ముక్కలా చెప్తాను. ముక్కలు ముక్కలుగా చెప్పడానికి ఇది క్రైమ్ స్టోరీ కాదు, లవ్ స్టోరీ. డీటెయిల్స్ లేకపోతే అర్థం కాదు. అన్నట్టు మనం ఎక్కడ దాకా వచ్చాం? కాలనీ దాకా వచ్చాం. ఏదో కాలనీ కాదండి, ఆనందనగర్ కాలనీ. పేరుకు తగ్గట్టే అక్కడ అందరూ ఎంతో ఆనందంగా ఉండేవాళ్ళం. అలాంటి పరిస్థితుల్లో ఒక రోజు లేవండి ప్రసాద్ గారు, అయిపోయింది. ఇదండి జరిగింది. సమయాభావం వల్ల కొంచెం ఫాస్ట్ గా చెప్పేశాను. ఫాస్ట్ గా చెప్పేసావా? ఈ టైంలో మహాభారతం చెప్పేసి. సర్లేండి, గతం అందరికి అర్థమైంది కదా. ఇప్పుడు ఫ్యూచర్ గురించి మాట్లాడుకుందాం. దిల్వాలే దుల్హనియా లే జాయేంగే సినిమా చూసుంటారు. చూడకపోతే ఇప్పుడు ఆ స్టోరీ కూడా చెప్తావా? అది కాదండి, అందులో షారూక్ ఖాన్ లాగా అందరినీ ఒప్పించి ఎవరిని నొప్పించకుండా పూజని పెళ్లి చేసుకోవాలన్నదే నా ఉద్దేశం. కాకపోతే ఇంట్లో మగవేతలందరూ మూర్ఖులు, మార్చడాలు అవి కుదరదు అని ప్రసాద్ గారు మీదట వేరే దారి లేక ఎస్కేప్ ప్లాన్ చేశాం. ఏం ప్రసాద్ గారు? అంతే అంతే. మా పూజకి నీలాంటి మంచి మనిషి భర్తగా వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది బాబు. మా అన్న కూతురు అంటే మా కన్న కూతురు కన్నా ఎక్కువ. తన సంతోషమే మాకు ముఖ్యం బాబు. కానీ తెల్లారితే పెళ్లి పనులు మొదలు పెడుతున్నారు, ఇప్పుడెలా? అదంతా నేను చూసుకుంటాను. దానికి మీ అందరు కోఆపరేషన్ కావాలి. ముఖ్యంగా మీది పూజ గారు. ఏమీ లేదు, మీకు ఈ పెళ్లి ఇష్టం లేదన్నట్టుంటే వాళ్ళు సెక్యూరిటీ టైట్ చేస్తారు. అదే ఇష్టం ఉన్నట్టు బిహేవ్ చేశారు అనుకోండి, వాళ్ళు రిలాక్స్ అవుతారు, మనం ఎస్కేప్ అవుతాం. ఏం ప్రసాద్? అంతే. ఈ 10,000 ఏవరా? వాళ్ళకి పేమెంట్ ఏదో నేందన్నట్టు మాట్లాడతారు. కాసేపు అకౌంట్స్ పక్కన పెట్టండి. తెల్లారితే శుభకార్యం. అక్కడేమైనా పెళ్లికూతురు ఏడు బాంబు పెట్టుకుంది, ఇక్కడేమైనా పెళ్లికూడు మాడమం వేసుకున్నాడు. అదేమో ఆనందరావు అంకుల్ అయితే మాటికి వాని ఊసేందుకు బాబు? అది కాదు అంకుల్, శుభకార్యం జరిగే ఇంట్లో ఇలా ఏడు మాలు వేసుకుని ఉంటే దరిద్రం. మీ పార్ట్నర్ కాబట్టి ఆ దరిద్రం నాకు చుట్టుకుంటుందేమో నా భయం. అట్లా ఏం కాదులే బాబు. ఇప్పుడు మేమేం చేయాలో నువ్వే చెప్పు. సందడి సందడి చేయాలి. అంతే కదా, నువ్వు ఎట్లా చెప్తే ఎట్లా చేసాం. ఏం పాటలమ్మా ఇవి? పని చేసే వాళ్ళు కూడా నేసం వస్తుంది. ఏం తాతగారు? సాల్ది అమ్మని ముసిరి పాటలు నలిగేటి కూడా నలగవు. నువ్వు అందుకో బాబు. అందుకోనా? ఓకే, గెట్ రెడీ. Sing a song, sing a song, sing a sing a sing a song. Hey, ring a dong, ding a dong, ding a ding a ding a dong. Sing a song, sing a sing a sing a sing a song. Anti ginduga, inti munduga, pelli pandagache neru. ఎవరికెవరు పైన జంట కలిపినాడు, అందనంత ఎత్తునున్న దేవుడు. ఎవరెంత మొత్తుకున్న అమ్మ తోడు, వాడికి దాటి వెళ్ళనివ్వడు. పం 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 పరంపరిగరం 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 పం 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 పరంపరిగరం పరంపరిగరం పరంపరిగరం. డింగు డాంగ్ డింగు డాంగ్ డింగు 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 డాంగ్. అరే సింగ సాంగ్ సింగ సాంగ్ సింగ 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 సాంగ్. పిల్లేమో మస్తు గ్లామరు, నువ్వేమో సుమారు సూపరు. తను వాడే సోపేంటో నువ్వు కూడా వాడి చూసుకోగురు. పెంచుకారు పెళ్లి కూతురు, నువ్వేమో ఎర్ర డాక్టరు. మాట తీరు నీ ఒంటి జోరు,
ఇప్పుడైనా మార్చుకుంటే బెట్టరు. లంకంత ఇంటి పెద్ద మీద పుట్టు, నాకేంటి తక్కువంటూ అదరగుట్టు. నీ లోటు పాటు కవరు చేసుకుంటూ నిన్ను కాపు కాసుకోద నా సపోర్టు. ఉన్న చోట నీకు నాకున్న దూరమెంత, భాషే లేని ప్రేమ పాట నీ మాటలన్నీ నాకు చెప్పుకుందట. డింగ్ డాంగ్ డింగ్ డాంగ్ డింగు 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 డాంగ్. Sing a song, sing a song, sing a sing a sing a song. తెలుసు తెలియకు వెంకీ విషయంలో నేను చేసిన తప్పుని క్షమించు స్వామి. ఏమ్మా దేవుణ్ణి ఏం కోరుకున్నావు? వెంకీకి నిజం చెప్పేయాలని డిసైడ్ అయ్యాను మావయ్య. ఏంటమ్మా నిజం తెలిస్తే వెంకీ మన కోఆపరేట్ చేస్తాడా? పైగా ఎలా రియాక్ట్ అవుతాడు? తప్పు చేసిన మనం ఎలాంటి రియాక్షన్ అయినా ఫేస్ చేయాలి. నిజమేనమ్మా, నీలాంటి దైవభక్తి ఉన్న వాళ్ళకి పాపభీతి ఉంటుంది. నువ్వు ఈ విషయం వెంకీకి చెప్పావంటే దేవుడి మీద ఒట్టు. నువ్వు చీ అన్నా చే అన్నా పర్వాలేదమ్మా, కానీ ఈ విషయం వెంకీకి తెలిస్తే వాడు కడుపు మంటతో మనం ఇక్కడి నుంచి పారిపోతామన్న విషయం ఆ వెధవుడికి చెప్తాడు. దాంతో వాడు నిన్ను ఆపేస్తారు, నన్ను లేపేస్తారు. అందుకని దేవుడి దగ్గర ప్రమాణం చేయించాల్సి వచ్చిందమ్మా, నన్ను క్షమించమ్మా. అయ్యా, గురవారెడ్డి జైలు నుంచి రిలీజ్ అయి ఉన్నాడు. ఈ టైంలో బయటకు పోవడం అంత మంచిది కాదు. భయం ఉన్నప్పుడు మొదలు పెట్టకూడదు, మొదలు పెట్టాక భయపడకూడదు. భయ అసలు ఈ గురువారెడ్డి జైలు కిందకి వెళ్ళాడు. అలుకేంటి అమ్మో. ఇంకో తూరు ఆలోచించు. ఆ సంగల్రాడి చాలా డేంజర్. డేంజర్ అయితే లంగాగండా వాడిని చంపడానికే నేను పుట్టాను రా. ఇక్కడ చూడు, రేపు వాడు ఇదే రూట్ లో కర్నూలు పోతుంటాడు. చిట్టి గిద్ద కన్వర్ట్ దగ్గర మనం ల్యాండ్ మైన్ పడదాం. ఆడి బండి కన్వర్ట్ మీద రాగానే ఢమాల్. ఆడి మనుషులు హలో పెద్దయ్య గారు, రేగుపాటి పొలంలో అల్లుడి గారి మీద గురువారెడ్డి తన మనుషులతో అటాక్ చేసినాడు. పెద్ద గొడవ జరుగుతున్నది. సిద్ధప్ప, మన అల్లుని గారి మీద ఆ గురువారెడ్డి గారు అటాక్ చేసినాడట. వాడిని కుడుకుని నరుకుని కుడుకుని. నువ్వు నన్ను చంపనీకి పుట్టలేదురా, నా చేతిలో చావనీకి పుట్టినవు. చెంగల్ రైడ్ మామ, ఏమైనాది? అదే గారు, రేగుపాటి పొలంలో అల్లుడి గారి మీద గురువారెడ్డి మనుషులు అటాక్ చేసినారు.
భైరాగి వాళ్ళెట్టి పరిస్థితుల్లోనూ ఈ సీమ పొలిమేరలు దాటిపోకూడదు. చూసారా ప్రసాద్ గారు, స్కెచ్ అంటే ఇలా ఉండాలి. మనం మీరు వేశారు బొర్ర తక్కువ స్కెచ్. ఇప్పుడు చూడండి, చేజులు లేవు, చావులు లేవు, అంతా ప్రశాంతంగా ఉంది. ఏమయ్యా ఒకసారి వెనక్కి తిరిగి చూడు. డ్రైవింగ్ చేసేటప్పుడు వెనక్కి తిరిగి చూడకూడదండి. నీ తొక్కలో రూల్స్ ఆపి ఒకసారి వెనక్కి తిరిగి చూడవా. ఏంటండి నీలాంటి బుర్ర తక్కువ నమ్ముకొని వచ్చినందుకు నాకు జరగాల్సిందే జరిగింది. వాళ్ళకి దొరికితే ఫస్ట్ నన్ను నరికేస్తారు. కానీ అయ్యా బాబు. ప్రసాద్ గారు, ప్రాబ్లం వచ్చినప్పుడు పానిక్ అవ్వకూడదు. ముందు మీరు సీట్ బెల్ట్ వేసుకోండి. పూజ గారు మీరు కూడా స్పీడ్ గా పని బాబు. టెన్షన్ అవ్వకండి. మళ్ళీ అడవుల్లోకి ఎక్కడికయ్యా? హైవేలో ఎంతసేపు వెళ్ళినా హైడ్ అవ్వలేమండి. ఇదైతే ఏదో ఒక ఛాన్స్ ఉంటుంది. ఏమయ్యా కొంచెం జాగ్రత్తగా పని బాబు, చచ్చిపోయేటట్టున్నాను. మీరు అటు ఇటు కదలకండి, బ్యాలెన్స్ తప్పుద్ది. అలాగే. అయ్యి బాబు, అయ్యో వెంకటరమణ, మెయిన్ రోడ్కి వెళ్తే దొరికిపోతావయ్యా. రైట్ కట్ చేయి. అది కాదు సార్, ఆల్రెడీ ఒక రైట్ తిరిగిన తర్వాత మళ్ళీ రైట్ తిరిగితే జాగ్రఫీ ప్రకారం తప్పొద్దేమో. చెప్పింది చేయవయ్యా. అది కాదండి. దట్స్ ఆల్. సరే. ఏమయ్యా, కడుపు అన్నం తింటున్నాం, గడ్డి తింటున్నాం, నీ మాట వింటేనే దరిద్రం. ఛీ! ఈ ఊళ్ళో పని ఏంటయ్యా? ఓరు పుస్తకం కూర్చోండి. డీటెయిల్స్ కావాలి, డీటెయిల్స్. ఇప్పుడు అర్థమైంది ఎందుకో. అది సివిఆర్. వాళ్ళతో రాకుండా యాదవులు సెపరేట్గా ఏం చేస్తున్నారు? దా, రా. ఇటు ఎక్కడికయ్యా? చెప్తాను ఉండండి. నేను పోయాక చెప్తావా? మీరు కాసేపు నోట్ మూసుకొని కూర్చోండి. అదమ్మా, ఏమైనా తినేసి వద్దాం. నాకు ఆకలిగా లేదు మావయ్య, మీరు వెళ్ళండి. పర్లేదండి, పార్సల్ తీసుకొద్దాం, తర్వాత తింటారు. ఇంకా రాడంటే ఆయుడు. మీరు ఆకలికి అసలు ఆగలేదు ప్రసాద్ గారు. ఈ టైంలో ఫోన్ ఎవరు? భద్రప్ప. అయ్యో ఎత్తదయ్యా. ఉన్నాను సార్, ఫుడ్ వచ్చే లోపల కాసేపు టైం పాస్ చేద్దాం. వాడితో టైం పాస్. హలో హలో, ఎక్కడున్నారా? ఇంతకంటే తెంగర క్వశ్చన్ ఉంటుందిరా. ఎక్కడున్నావు చెప్తావరా? నువ్వు పూజని తీసుకెళ్లి చాలా పెద్ద తప్పు చేశావు. ఏదో రొటీన్ డైలాగ్ వద్దు, ఏమైనా కొత్తవి ఉంటే చెప్పు. పూజని మాకు అప్పచెప్పు. నీకెంత డబ్బు కలితే అందిస్తా. కొత్తవి చెప్పమంటే మళ్ళీ చెత్తవి చెప్తావేంట్రా? వెంకీ నాట్ ఫర్ సేల్. ఏ ప్రసాద్ గారు, అసలు పూజని ఎందుకు తీసుకెళ్లేవరా? బొర్ర తక్క ఏదవా, ఎందుకు తీసుకెళ్తారా? ప్రేమించాను కాబట్టి తీసుకొచ్చాను. ఇదిగో నీకు ఇదే లాస్ట్ ఛాన్స్. ఇంకొక రొటీన్ క్వశ్చన్ చేసావు అనుకో, ఫోన్ కట్ చేసేస్తాను. కొత్త ఏమైనా ఆలోచించు. పూజ నిన్ను ప్రేమించట్లేదు, యూరోప్ లో ఉంటున్న వేరే వాడిని ప్రేమిస్తాను. కొత్తవి చెప్పమంటే అబద్ధాలు చెప్తావేంట్రా? ఇది అబద్ధం కాదు, నిజం. మా ప్రసాద్ బాబాయ్ ఒక 420 గాడు. వాడు నిన్ను వాడుకుంటున్నాడు. ఏంటయ్యా? పూజ వేరే వాడిని లవ్ చేస్తుంటే నన్ను లవ్ చేస్తుందని నమ్మించి వాడుకుంటావా? అది కాదయ్యా. ఏది కాదురా, ఈ రోజు నీ రక్తం దాకేస్తాను. తాగేవయ్యా, తాగే. ఆ భద్రపగాడు ఇంతవరకు నేను చంపడానికి ప్రయత్నం చేశాడు. అది కుదరపోయేసరికి నా మీద ఏదో మాయ మాటలు చెప్తే అవి నమ్మి నన్ను చంపడానికి సిద్ధపడ్డావు. అవుట్ ఆఫ్ ది వే వెళ్ళి మీ ప్రేమ కోసం ఇంత రిస్క్ చేస్తే
నాకు జరగాల్సిన శాస్త్రే జరిగింది బాబు. అంటే వాడు చెప్పింది నిజం కదా? నిజం కాదా అని అడుగుతున్నావా? ఈ విషయం నన్ను అడిగావు కాబట్టి సరిపోయింది. అదే పూజని అడిగితే పెళ్లి కాకముందే ఇంత అనుమానించాడు, పెళ్ళైన తర్వాత ఇంకెంత అనుమానిస్తాడోనని నీ మొహాన్ని ఉమ్మేస్తుందయ్యా. ఆ దరిద్రుడి మాటలు విని అనవసరంగా మీ మీద చేయి చేసుకున్నాను. నువ్వు కూసిన కారు కూతలన్నీ కారులో ఉన్న పూజకు చెప్తాను. అంత మాట అనకండి, మొత్తం నాశనం అయిపోతుంది. ప్రసాద్ గారు ప్లీజ్ ఏదో నోరు జారీ సర్లే, నేను మంచోడు కాబట్టి వదిలేస్తున్నాను. ఇంకెప్పుడు ఇలాంటి రిపీట్ చేయి. అస్సలు చేయండి. ఇదిగో ఫుడ్ కూడా వచ్చేసి తినేయండి, రండి. చెప్పజాయ్. పూజ, నేను ఎయిర్పోర్ట్లో వెయిట్ చేస్తున్నాను. నువ్వు సేఫ్గానే ఉన్నావు కదా? ఎస్, ఐఎమ్ సేఫ్. సరే, 4 o'clock ఫ్లైట్. మీరు తొందరగా వచ్చేయండి. ఓకే. పూజ, ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ. నువ్వు పార్సల్ తీసుకొని వచ్చే. ఉండండి సార్, కలిసి వెళ్ళిపోదాం. చెప్పింది చెయ్యి. సార్ పూజకి మాత్రం ఏం చెప్పకండి. చెప్పలే. మావయ్య, వెంకీ ఎక్కడా? వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో కలిస్తే వాళ్ళతో పాటు వెళ్ళిపోయాడమ్మా. మనల్ని హైదరాబాద్లో కలుస్తానన్నాడు. బండి స్టార్ట్ అవ్వట్లేదండి. అడుగుచ్చు రండి. ఎప్పుడైనా ప్రాబ్లమ్స్ వస్తే ఆయన్ని తెలుసుకోవాలి. నమో వెంకటేశ్వర. చూసారా, దట్ ఈస్ పవర్ ఆఫ్ గాడ్. వెంకటరమణ, ఎయిర్పోర్ట్ పోనీ అమ్మా. ఎయిర్పోర్ట్ ఏంటండి? పూజ వాళ్ళ ఫ్రెండ్ ఒక ఆయన యూరోప్ నుంచి వస్తున్నారు, ఆయన రిసీవ్ చేసుకోవాలి. ఓ, మా పెళ్లి చూడటానికి వస్తున్నాడా? మీ పెళ్లికే వస్తున్నారు. పోనీ అమ్మా. ఓకే. పూజ, ఆర్ యు ఓకే? హలో, ఎవరెత్తును? పేరు వెంకటరమణ, ముద్దు పేరు వెంకి, వృత్తి వెంట్రులాక్విజం, ఇష్టమైన ప్రదేశం పెద్ద తిరుపతి, ఇష్టమైన కూర. అసలు మీరెవరు? పూజను చేసుకుపోయేవాడు. ఇలా షాక్ అయ్యేటండి? కానీ చచ్చిపోలేదు. అతను సర్ప్రైజ్ ఇద్దామని మీ ప్రేమ విషయం చెప్పలేదు. వీళ్ళ ప్రేమ విషయమా? మళ్ళీ షాక్ అయ్యేటండి? నువ్వు రావా, నేను చెప్తా. ఎక్కడికండి, ఇక్కడే చెప్పొచ్చు కదా. పైగా మా లవ్ స్టోరీ మీ నోట్తో వినాలనుంది. మీ లవ్ స్టోరీ మీ ముందు చెప్తే ఏం బాగుంటుందయ్యా? నువ్వు పదవయ్యా. కరెక్ట్. మీ క్లోజ్ ఫ్రెండ్ అండి? అయితే మన లవ్ స్టోరీ బాగా ఎంజాయ్ చేస్తాడు. అదయ్యా జరిగింది. వాడిని అలా లవ్ ట్రిప్ లో ఉంచి ఇప్పటిదాకా వాడుకున్నాను. అంతే కదా? అంతే. మనం అక్కడికి వెళ్ళి వాడిని ఏదో పని మీద బయటికి పంపించేసి వాడు వచ్చేలోపు మనం జంప్ అయిపోదాం. ఓకే ఓకే, కమాన్. అది వచ్చేస్తున్నారు. ఏమండి, మొత్తం విన్నారా? విన్నాను. ఎలా ఉంది? బాగుంది. బాగుంది ఏంటండి, అదిరిపోవాలి. మాది కొత్త లవ్ స్టోరీ కదా. సర్లేవయ్యా, బాబు దూరం నుంచి ప్రయాణం చేసి వస్తున్నాడు కదా, జట్లా తలనొప్పి. నువ్వు వెళ్ళి ఒకసారి టాబ్లెట్ తీసుకురా. మళ్ళీ వెళ్ళి తీసుకురావటం ఏంటండి? ఎట్టైనా మా ఇంటికి వెళ్తున్నాం కదా, అందుకే తీసుకుని వెళ్ళిపోదాం. అది కాదయ్యా, లగేజ్ రావడం లేట్ అవుతుంది. నువ్వు వెళ్ళి తీసుకురా. అలాగే. మీ మామయ్య సరిగ్గా చెప్పాడో లేదో మీరు కూడా చెప్పండి. పూజ, లెట్స్ మూవ్. ఆగు, వాడు వెళ్ళే వరకు మనం ఇక్కడే ఉందాం. వాడు కార్ ఎక్కడం, మనం జంప్. వెంకీ, ఏంటండి ఐఎమ్ సారీ. ఈ మాత్రం దాన్ని సారీ ఎందుకండి? మీ ఫ్రెండ్ నా ఫ్రెండ్ కదా ఏంటి? మీరు మాట్లాడుతూ ఉండండి, వచ్చేస్తాను. ఫ్లైట్ టైం అయింది, పదండి. పూజ రమ్మా. అదే నా ప్రాబ్లం. పూజకి ఆ మనీ మ్యాటర్ కొంచెం. ఓకే. రే భద్రప్ప, ఏంట్రే మొరటి పనులు? అమ్మ బాబు.
ఇందాక వాళ్ళు నన్ను వాడుకుంటున్నారని చెప్పావు కదూ. నన్ను వాడుకునే వాళ్ళు ఆడుకునే వాళ్ళు ఇప్పుడు దాకా ఎవడ పొట్టలేదురా. పూజని ప్రేమించింది నేను, పెళ్లి చేసుకోబోయేది నేను. ఇది ఫిక్స్ అయిపో. మధ్యలో ఎవడైనా వస్తే నరుకుతానో కొరుకుతానో నాకే క్లారిటీ లేదు. ఏంద్రా నువ్వు అనేది? పూజ యూరోప్ లో ఎవరినో ప్రేమించిందని మనకొచ్చిన ఇన్ఫర్మేషన్ తప్పునైనా. పూజ ప్రేమించింది ఎవరినో కాదు, ఆ వెంకీగాడినే. ఫ్లైట్ టైం అవుతుంది. ఎక్కడికి తీసుకెళ్తున్నాడు కనుక్కోండి. ఎక్కడికి తీసుకెళ్తున్నావు? నోరు మూసుకొని కూర్చోండి. కంగారు ఎందుకు? చెప్తాను కదా. చెప్తా నా కొడుకులు, నన్ను పూజని విడిదీయాలని చూస్తారా? ఎవడన్నా మా మధ్యలో వస్తే ఓ వెంకీ వెంకీ, కూల్ కూల్ కూల్, టేక్ ఇట్ ఈజీ, టేక్ ఇట్ ఈజీ, టేక్ ఇట్ రిలాక్స్. ఇప్పుడు దాకా నా వైలెంట్ యాంగిల్ చూశారు, ఇప్పుడు నా ఫ్యామిలీ యాంగిల్ చూస్తారు. రండి. అయితే చూడ ముచ్చటగా ఉన్నది. మేడ్ ఫర్ ఈచ్ అదర్. ఈ పిల్ల మన వెంకన్న కోసమే పుట్టినట్టుంది. మా ఎంకన్నా ఉట్టి బుద్ధ అవుతారు. ముద్దు ముచ్చట ముందుగా నువ్వే షురు చేయాలి. ఏమండి ఏంటి వీళ్ళు? ఎంకన్నా కోడలిని తాజ్మహల్ కి తోలుకపో. అలాగే రండి. నువ్వు రామ్మా. ఏ యూరప్ మీరు అడగనికే డిస్టర్బెన్స్. రే మైసమ్మ, ఇలాగ మన గోడౌన్లో బస్సు ఏర్పాటు చేయి. ఇగో కుడి కాలు ముంగట పెట్టి రామ్మా. రామ్మా, పిల్ల సిగ్గుపడుతున్నది. వాడి పెళ్ళాంతోనే ఈ ఇంట్లో కాలు పెడతా అని గిన్ని దినాలు వాళ్ళ పిన్నం ఇంట్లోనే ఉన్నాడమ్మా. ఓ వెంకన్నా, నీ పెళ్ళానికి ఇల్లంతా చూపియా రాదు? పూజ గారు, మీరు ఇంట్లో అడుగు పెట్టగానే నాకు ప్రపంచాన్ని జయించినట్టు అనిపిస్తుంది. ఇదంతా వెంకటేశ్వర స్వామి బ్లెస్సింగ్స్. నేను కోరుకున్నట్టే మన ఇద్దరిని కలిపాడు. మా అమ్మ నాన్న ఈరోజు వాళ్ళు ఎక్కడున్నా సంతోషిస్తారు. అమ్మ ఎప్పుడు అనేది భార్యని మహారాణిలా చూసుకోవాలని, అందుకే ముందుగానే అన్ని సమకూర్చాను. ఏంటి పూజ, ఏమైందండి? మీ అమ్మ వాళ్ళు గుర్తొచ్చారా? ఒక్క నిమిషం. అమ్మా పూజ, ఎలా ఉన్నావమ్మా? బాగున్నానమ్మా. నువ్వేం భయపడకమ్మా. వెంకి నిన్ను బాగా చూసుకుంటాడన్న నమ్మకం మాకుంది. అమ్మ పూజ, ఇంకెప్పుడు ఇక్కడికి ఫోన్ చేయకు. అవసరమైతే మేమే ఫోన్ చేస్తాం. ఎవరైనా వింటే ప్రమాదం. అలాగే. ఇప్పుడు మీకు ధైర్యంగా ఉంది కదండి. మీరు నాకన్నా సెన్సిటివ్ అండి. నేనన్నా అప్పుడప్పుడు అబద్ధాలాడి లంపలు వేసుకుంటాను. మీరు అబద్ధాలాడరు, ఎవరిని హర్ట్ చేయరు. మరీలాగైతే బతకడం కష్టం సుమా అండి. ఏంటి ప్రసాద్ గారు ఇది? మనం ఇక్కడ కూర్చుని దిక్కుమాలలో టీ తాగుతున్నాం. వీళ్ళని చూస్తుంటే నా కళ్ళ ముందే వాళ్ళిద్దరికి పెళ్లి చేసేలా ఉన్నారు. ఏం చేయమంటావు భయ్యా, సిచ్యువేషన్ అలా వచ్చింది. అదిగో ఆవిడ చూడు, పావు నవ్వుతున్న పావునవ్వులా లేదు. ఆవిడ దగ్గరికి వెళ్ళి మన మ్యాటర్ చెప్పి పూజను తీసుకొని మన దారిని మనం వెళ్ళిపోతాం. నారాయణ హోటల్ 50 లీటర్లు. రాసే లెక్క. నమస్తే అక్క. నమస్తే నమస్తే. నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడు. ఏంద్రా నీ లొల్లి? ఇక్కడ నేను పెద్ద మనిషితో మాట్లాడుతున్నా. శంకర్ గారు దొరికిందాడు. దొరికిందాక. ఏంద్రా శంకర్ గా? ఎన్ని దినాలు నా కళ్ళు కప్పి తిరుగుతావు? బట్టే నువ్వు నీ చెల్లెలు కలిసి మా పిల్లగాని దవాఖాన పాలు చేయలే. ముందుగా ప్రేమించినట్టు నాటకం ఆడి ఎంత తిరిగి పెళ్లి చేసుకుంటా అని ఇప్పుడు బాగా పైసగల్ల పోరని చూసి పెళ్లి చేస్తానంట. అవును నా చెల్లెలు మీ పోరగానికి ఇచ్చి పెళ్లి చేస్తాక ప్లీజ్ అక్క. నడు నీ తల్లి. చెప్పుతా మీ ఏదో మాట్లాడాలంటివి. ఏం లేదక్క, ఎంకన్న పెళ్లికి నీకు పట్టు చీర పెడదామని. మా ఎంకన్న పెళ్లికి నువ్వు పెట్టుడేందయ్యా? మేమే నీకు పట్టు పంచలు పెడతాం. అట్టనే అక్క. రాత్రి నా కొడుకు కల్లోకి వచ్చి యాడో రోడ్డు మీద ఉండాల్సిన వాళ్ళను ఇంట్లోకి తీసుకొస్తే నా బిడ్డను రోడ్డు బాగా చేస్తారా అని నన్ను నిలదీసి అడిగినాడు. ఇన్ని దినాలు నువ్వు ఎట్లా చెప్తే కాట అక్క నాకు
నేను చచ్చిపోతానని అబద్ధం చెప్పి నా మనవరాలింటికి పిలిపించిన మీతో కలిసి చేసిన పాపాలకు నేను చచ్చిపోవాల్సిందేరా, చచ్చిపోవాల్సిందే. మామ నేను చెప్పండి, పూజ ఎవరినైతే ఇష్టపడినాదో వాడికే ఇచ్చి పెళ్లి చేద్దాం. ఎట్లా చేస్తావురా? అది ఆడుందో ఎట్లుందో. మామయ్య పూజ ఎక్కడుందో మాకు తెలుసు. పెళ్లి రాగానే తిరుపతి పోదామా? బాబాయ్ పిన్ని, మీ అందరికీ గుడ్ న్యూస్. పూజ వాళ్ళ అమ్మగారు ఫోన్ చేశారు, ఇంట్లో వాళ్ళందరూ పెళ్లి కొప్పుకున్నారంట, వెంటనే వచ్చేయమన్నారు. పెళ్లి కొప్పుకున్నారా? ఈ ట్విస్ట్ ఏంటి? ఒప్పుకోకేం చేస్తారా? నీ అసంటి బంగారాన్ని ఎవరన్నా వదులుకుంటారు? నాదేముంది బాబాయ్, క్రెడిట్ అంతా ఆయనదే. ఆయన ఎవరు? ఇంకెవరు? నమో వెంకటేశ. నమో వెంకటేశ. Come on, everybody say Namo Namo Venkatesa, Namo Namo Venkatesa, Namo Namo Venkatesa, Namo Namo Venkatesa. ఏడు కొండల బాలాజీ డియర్, ఎంత గొప్పది స్వామి నీ పవర్. Namo Namo Venkatesa, Namo Namo Venkatesa. నీ వల్లే మారింది నా జాతకం కలర్, చేసావే మా ఇద్దరిని మేడ్ ఫర్ ఈచ్ అదర్. Namo Namo Venkatesa, Namo Namo Venkatesa. చెప్పుకున్నా నీకు నా లవ్ మ్యాటర్, ఇచ్చుకున్నావయ్య పక్కా ఆన్సర్. నీ మాయ సూపర్, మారింది ఫ్యూచర్, అందుకే అందుకో థ్యాంక్ యూ మై డియర్. Namo Namo Venkatesa, Namo Namo Venkatesa, Namo Namo Venkatesa, Namo Namo Venkatesa. వెళ్ళినాడు వెయ్యి ప్రింట్ చేసా, ఫస్ట్ కార్డు నీకు పోస్ట్ చేసా, అది రోడ్డు గట్ట దాటి వచ్చిపోరా వెంకటేశ. ముఖ్యమైన గెస్ట్ లిస్ట్ వేసా, మొట్టమొదటి పేరు నీది రాసా. డోలు బాజా మోగదంట వెంకటేశ. నీకు నచ్చిన శనివారాన్నే పెళ్లి రోజుగా ఫిక్స్ చేసా. విందులోకి తిరుపతి లడ్డు 100 కేజీ బుక్ చేసా. అన్నమయ్య మాటలతోనే ఆర్కెస్ట్రానే ఏర్పాటు చేశా. Namo Namo Venkatesa, Namo Namo Venkatesa, Namo Namo Venkatesa, Namo Namo Venkatesa. హనీమూన్ పోస్ట్ పోను చేశా, రాను పోను రైలు తిక్కటేశా. పొంగుముళ్ళు పడిపోని కొండకొస్తాం వెంకటేశ. పుట్టబోయి బాబు పేరు తెలుసా, బాలాజీ లేదా శ్రీనివాస. అన్న తండ్రి కంటి పాప రెండు నువ్వే వెంకటేశ. లైఫ్ అన్ని నీదయ పెద్ద మనసా. అన్ని వేళల ఆనందరావై తోడుండాలని ఒట్టేశా. ఇంత దాకా అండ నువ్వే, ముందు ముందు నీదే భరోసా. Namo Namo Venkatesa, Namo Namo Venkatesa, Namo Namo Venkatesa, Namo Namo Venkatesa. పర్వతం లాంటి మనిషివి పెట్రోల్ పోసుకొని చద్దాం అనుకున్నావంటే నీలో ఎంత మార్పు వచ్చింది బావా. రేయ్ బైరాగి, పూజమ్మ రాగానే లోపలికి దొరకపో. ఆ ఎంకీ గాడిని మాత్రం ఆడి కాడే నరికి పారే. మనల్ని ఎదవల్ని చేసినోడ్ని వాడు నరికితే మనకసెట్టా తీరుతిమావు. నా చేతులతో నేనే నరుకుతాను.
రామానుజం అదేంది బావా పెళ్లి చేస్తానంటే మళ్ళా ఇదేంది? చిక్కనాయాల ఆడోళ్ళందరూ అంత ఫోన్లో మాట్లాడుతుంటే ఇన్నారా? ఆ దానికే దాన్ని తెలివిగా ఇటుకి రప్పించడానికి నాటకం అన్నా. నాటకం ఆడావా? నంది ఎవరిని కూడా ట్రై చేయలేకపోయినావా? నాని ముచ్చదు వాని ఆ పెట్రోల్ పోసుకున్నప్పుడే ఒక అగ్గిపోలు గీసేస్తే కొంపకు దరిద్రం వదిలిపోయాడు. చెరి కొట్టాడువా? బావగారు ఎక్కడ? ఏంట్రా ఊరికే నవ్వుతాలకండి. దీనికి నవ్వుతాలకి నీ బతుక్కి కామెడీ ఒకటి పుండా కోరేదవా? రా అకౌంట్స్ చూసుకుందాం. ఆడికి ఈడు లోకువ, ఈడికి నేను లోకువ. దిగరేందిరా? దిగురు జల్దీ దిగుండ్రి. వెంకన్న అత్తగారి వెంకటరమణ వీళ్ళు వచ్చారంటే మా వాళ్ళు లేకుండా నా పెళ్ళెలా అవుతుందండి? నేనే రమ్మన్నాను. రండి రండి. మొత్తానికి నువ్వనుకున్నట్టే అందరినీ ఒప్పించి మా పూజని పెళ్లి చేసుకుంటున్నావు బాబు. భద్రప్ప వీళ్ళకి విడిది ఏర్పాటు చేయి. రండి బాబు రామ్మా, మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి. రా పూజ. ఏంటి ప్రసాద్ గారు ఇక్కడ రాగానే చెప్తాను చెప్పలేదే? సడన్ గా వాళ్ళు వచ్చారయ్యా, కొంచెం టైం తీసుకొని చెప్తాను. వెయిట్ చేయి. ఈ వెయిటింగ్ లోనే మొత్తం అన్ని అయిపోయినా ఉన్నాయి. ట్రస్ట్ మీ యార్. గో అండ్ ఫ్రెష్ అప్. గో గో. మావయ్య, అన్నయ్య, అరే అందరు ఇక్కడే ఉన్నారు. మీరు మారిపోయి పెళ్లి కొప్పుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది మావయ్య. కానీ పెళ్లి కొడుకు విషయంలో మీకు ముఖ్యమైన విషయం చెప్పాలి. మేం కొడితే నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలరా. ఏంటి మావయ్య డోర్ క్లోజ్ చేశారు? సీక్రెటా? అవురా, సీక్రెటే కదా. ఆ ఎంకి గారితో కలిసి మమ్మల్ని తోలు బొమ్మలాడిస్తావా? అంటే మీరు మారలేదా? ఏమిరా మారేది? ఇంటల్లు కాబట్టి ఇడిచి పెడతాడా? ఆ ఎంకి గారిని ముక్కలుగా నరికి ముందు అనుకున్నట్టుగానే రేపు పూజను నా మనవనికిచ్చి పెళ్లి చేస్తా. అది నన్ను కొట్టినంత ఈజీ కాదు మావయ్య. ఆ వెనకాల వచ్చిన కూడా మీట్ అయిపోయాను. భైరాగి ఆళ్లగడ్డ నరసింహకు ఫోన్ చేసి వాని మనుషులు మొత్తాన్ని తోలమని చెప్పు. వాట్స్ హ్యాపెనింగ్? సార్ అసలు విషయం చెప్పేశారా? లేదు భయ్యా, వాళ్ళు కొత్త విషయం చెప్పారు. ఏంటండి ఎప్పుడు ఏదో ఒకటి కహానీలు చెప్తారు? మీ వల్ల కాదుగా, నేనే వెళ్ళి చెప్తాను. నువ్వంత స్ట్రాంగ్ గా ఫిక్స్ అయితే వెళ్ళి చెప్పుకోవయ్యా. వెళ్లే ముందు నీ అడ్రస్ ఇచ్చేళ్ళు. ఎందుకు? నీ చావు కబురు ఇంట్లో చెప్పాలి కదా. ఏంటండి మీరు మాట్లాడేది? వాళ్ళు మనల్ని పిలిచింది పెళ్లి చేయడానికి కాదు, మరి పిండం పెట్టు. మీ వాళ్ళ ఇంటెన్షన్ నీకు అర్థమైంది కదా, మనం వెంటనే పారిపోవాలి. పద. మరి వెంకీ? ఏంటి వెంకీ? మీరేదో సరదాగా అతనంటే ఇష్టం ఉన్నట్టు నాటకం ఆడారు. దాన్ని మీ మావయ్య కంటిన్యూ చేసి ఇక్కడ దాకా తీసుకొచ్చాడు. ఈ రోజు కాకపోయినా రేపైనా అతనికి నిజం తెలుస్తుంది. అప్పుడు నువ్వెవరో అతనెవరో. సారీ వెంకీ, రియల్లీ సారీ. నేను చాలా తప్పు చేశాను వెంకీ. నీలాంటి మంచి మనిషితో ఆడుకుని పెద్ద పాపం చేశాను. దానికి రోజు నరకం అనుభవిస్తున్నాను. సారీ వెంకీ, సారీ. పూజ ప్లీజ్. పూజ ప్లీజ్. తప్పు మీదే అని ఎందుకు అనుకుంటున్నారు? ఇందులో నా తప్పు కూడా ఉంది. ఏ చిన్న ప్రోగ్రామ్ ఇవ్వాలన్నా ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారని 1-10 సార్లు చెక్ చేసుకునేవాడిని. అలాంటిది జీవితానికి సంబంధించిన ఈ విషయంలో ఆ పని చేయలేదు. భార్యని మహారాణిలా చూసుకోవాలనుకోవడంలో తప్పులేదు, కానీ మహారాణిని భార్యగా చేసుకోవాలనుకోవడం తప్పని తెలుసుకోలేకపోయా. నా లైఫ్ అంతేనండి. ఎవరో ప్రోగ్రామ్ అరేంజ్ చేస్తారు, ఎవరో స్పీచ్లు ఇస్తారు. మధ్య మధ్యలో జనాన్ని బోర్ కొట్టకుండా ఎంటర్టైన్ చేయడం కోసం నాలాంటి వాళ్ళని పిలుస్తారు. జనం చప్పట్లు విని ఆ ప్రోగ్రామ్ అంతా నాదే అనుకుని సమర్పడిపోయేవాడిని. ఆ తర్వాత తెలిసేది ఐఎమ్ ఎ జోకర్, జస్ట్ ఎ జోకర్. సారీ వెంకీ. ఇట్స్ ఓకే అజయ్, దేనికైనా రాసి పెట్టుండాలి. యు ఆర్ లక్కీ. పూజ గారు, మీరెప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకునేవాడిని. ఇప్పుడు అదే కోరుకుంటున్నాను. మీ ఇద్దరిని ఇక్కడి నుంచి తప్పించే బాధ్యత నాది. అజయ్, నన్ను నమ్ము. కోపం లేదా?
జస్ట్ కొంచెం బాధగా ఉంది. అక్కడ మా వాళ్ళందరూ సంతోషంగా ఈ విషయం వాళ్ళకి ఎలా నో ప్రాబ్లం, నేను మేనేజ్ చేస్తాను. సూపర్ ఉన్నది. పోయమోనే, ఈ గొలుసు చూడు, గొలుసున్నది. చస్తే ఏంటి? నేను చస్తే ఎవరికి నష్టం? పెళ్లి పెట్టుకుని ఏమిట్రా మాటలు? పెళ్లి 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 చేసుకోకపోతే చచ్చిపోతావా? అసలు ఈ పెళ్లి జరగదు. ఎందుకు జరగదు? పూజ ప్రేమించింది నన్ను కాదు, అజయ్ని. మరి నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పి ఇక్కడ దాకా ఎందుకు తీసుకొచ్చింది? నన్ను ప్రేమిస్తున్నాను నీతో చెప్పిందా? కనీసం నాతో చెప్పిందా? ఎవడో చెప్పిన మాటలు నమ్మి ఫూల్ లాగా ఇక్కడ దాకా తీసుకొచ్చింది నేను. నాది తప్పు. గుండెల్లో పెట్టుకుని చూసుకుందాం అనుకున్నాను బాబాయ్. అలాంటిది నా కాళ్ళ మీద పడి క్షమాపణ అడిగింది. వాళ్ళిద్దరిని ఇక్కడి నుంచి తప్పిస్తానని మాటిచ్చాను. నీ గుండెల మీద తన్నిన పిల్లకి సాయం చేస్తానని మాటిచ్చినావు. ఇందులో తన తప్పే ఉంది పెద్దయ్య. పంతులు అప్పుడే చెప్పాడు నేను ఒంటరి గవలా మిగిలిపోతానని. అదే జరిగింది. అయినా ఆ అమ్మాయి ఎక్కడ, నేనెక్కడ పెద్దయ్య? అసలు ఎవరు ప్రేమించకూడదు బాబాయ్. ఎందుకంటే అది ఫెయిల్ అయితే ఈ బాధ పూజ మాత్రం పడకూడదు. అందుకే మనం ఎలాగైనా వాళ్ళిద్దరిని తప్పించాలి. దానికి ప్లాన్ కూడా వేసాను. పిచ్చం కన్నా నిన్ను బాధ పెట్టినోళ్ళు కూడా బాగుండాలనుకునే నీ ఎస్సంటోళ్ళు వదులుకోవటం ఆ పిల్ల దురదృష్టం రా. తను చాలా మంచిది పెద్దయ్య. ఇందులో తప్పంతా ఆ ప్రసాద్ గాడిదే. వెంకీ వెంకీ, మీకు షాకింగ్ న్యూస్ అయ్యా. ఏంటి సార్ అది? వాళ్ళు మనల్ని ఇక్కడ పిలిపించింది నీ పెళ్లి చేయటానికి కాదు, నిన్ను లేపేయటానికి. ఎలాగైనా మమ్మల్ని ఇక్కడి నుంచి తప్పించి వెంకీకి నాకు పెళ్లి చేయమని పూజ ఒకటే ఏడుపు. అందుకే మీరే ఏదో ప్లాన్ చేసి నన్ను అజయ్ని పూజని ఇక్కడి నుంచి తప్పించి ఏర్పాటు చేయండి. హరియప్, నాదే ఉంది ముసలి ప్రాణం. నీకేమైనా జరిగితే పూజ అయిపోతుందో చెప్పు. ఏమవుతుంది? ఏమవుతుందంటే బుర్ర లేకుండా చచ్చిపోతుంది. చచ్చిపోద్ది. మొత్తం మర్చిపోవటానికి మందు తాగితే నీ దెబ్బకి అది కూడా ఎక్కట్లేదురా. ఏంట్రా, నా పాట విని పూజ నా ఫ్యాన్ అయిపోయిందా? ఎన్ని మాయ మాటలన్నావురా? పూజ నా వైపు టర్న్ అయితే నా లైఫ్ టర్న్ అయిపోతుందా? ఏంటది? ఫ్రస్ట్రేషన్ లోకి వెళ్ళి డిప్రెషన్ వచ్చి కృంగి కృషించిపోతానా? నువ్వు ఆగు. వీడి సంగతి నేను చూసుకుంటా. థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్. ఇట్స్ ఓకే అజయ్. వాళ్ళకి నిజం తెలిసే లోపల మనం ఇక్కడి నుంచి బయటపడాలి. ఎయిర్పోర్ట్లో మూర్తి టికెట్స్తో రెడీగా ఉన్నారు. అక్కడికి వెళ్ళాక మర్చిపోకుండా ఫోన్ చేస్తారు కదా. అఫ్ కోర్స్ వెంకీ. ప్రేమ ఎంత మధురం ప్రియురాలు మీరు ఇక్కడే ఉండండి. వెంకీ, మాతో ఆడుకున్నందుకు నిన్ను ముక్కలు ముక్కలుగా నరుకుదామనుకున్నాను. కానీ నిజం తెలిసాక నీ క్యారెక్టర్ నచ్చి నీకో ఛాన్స్ ఇస్తున్నారు. వాళ్ళను వదిలేసి నువ్వు వెళ్ళిపో. నువ్వు నాకు ఛాన్స్ ఇచ్చావు, నేను వాళ్ళకి మాట ఇచ్చాను. చస్తావురా. పూజతోనే బ్రతుకనుకున్నాను. ఇప్పుడు పూజ కోసం చావడానికైనా రెడీ. నరికేయండ్రా.
నేనే బావా. చూసావా మీ పార్ట్నర్ విశ్వరూపం? నేను చెబితేనేమో మా పార్ట్నర్స్ మధ్య తొర్రు పెడుతున్నావు, బొంగు పెడుతున్నావు. ఇప్పుడు వాడు వీకే పెట్టాడు. ఏనా బావా, మీ వాళ్ళు అయిపోయి వచ్చారు. ఇక నెక్స్ట్ మీరే. మిమ్మల్ని అయితే పరిగెత్తించి పంచలో పాస్ పోసుందా కొడతారు. ఏనా సార్. నీకేమన్నా అయితే నా పత్రాల సంగతి ఏంటి బావా? అవి ఎక్కడున్నాయో చెప్పవా? ఏమలుడు నీ మీద కత్తెత్తిలోని అట్టడిసి పెట్టావు. వాడు మనతో పోరాడతాంది మన ఇంటి బిడ్డ సంతోషం కోసం. ఊళ్ళో 90 మంది దేవుళ్ళుంటే వాళ్ళందరినీ హర్ట్ చేసి నువ్వే నా ఫేవరెట్ గాడ్ అనుకుని నీ పేరు పెట్టుకున్నాను, నీ బొట్టు పెట్టుకున్నాను, నిన్నే నమ్ముకున్నాను. ఏం చేసావు? నా కళ్ళ ముందే నా ఫ్రెండ్స్ అందరికి పెళ్లి చేసావు. ఇప్పుడు ఏకంగా నేను ప్రేమించిన అమ్మాయి కూడా పెళ్లి చేసేస్తున్నావు. ఇప్పుడు నీ కళ్ళు చల్లబడ్డాయా? చాలు బాబు, నీకు నమస్కారం. ఇక నీకు నాకు కుదరదు. వస్తా. ఏమయ్య, నువ్వు పెళ్లి కూతురు తరఫా పెళ్లి కొడుకు తరఫా? దేనికి? దేనికంటే ఏమిటే తింగర మొహం వేసుకొని అక్కడ పెళ్లి మండపం అంతా ఖాళీగా ఉంది, వెళ్ళి ఫిలప్ చేయి. ఏం పెళ్ళాక మొత్తం సంచలేసిపోవడానికా? నీకు పెళ్ళయిందా? లేదు. ఇక జన్మలో కాదు. అది మాకు ఎప్పుడో తెలుసు. ఏమైనా కొత్త ఉంటే చెప్పు. వెర్రి బాబులు వెంకన్న, నీ పరిస్థితి చూస్తుంటే నా కడుపు తరుక్కుపోతుంది. నీ కడుపు తరుక్కుపోతే ఆరోగ్యానికి మంచిదే. ఆ వెంకీ, మా పూజ పెళ్లి నువ్వు దగ్గర ఉండి జరిపిస్తున్నావంటే నీది ఎంత మంచి మనసయ్యా. పెళ్ళైపోతుందని నువ్వేం పరాయివాడి అయిపోవు. నువ్వు ఎప్పుడు కావాలన్నా మా ఇంటికి రావచ్చు. సంతోషం. ముహూర్తానికి టైం అవుతుంది, మీరు పదండి. మీరు కూడా పదండి. ఆ పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుని తీసుకురండి. కూర్చోమ్మా. నువ్వు కూడా కూర్చో బాబు. కూర్చో. వెంకీ కూర్చో. అతనెందుకు? పెళ్లి కొడుకు నేను కాదు, వెంకీ. పూజ, నువ్వు ఇంకా రెడీ అవ్వలేదేంటి? అజయ్, నీతో మాట్లాడాలి. ఏంటి? వెంకీకి నిజం చెప్తే నా మనసు తేలిక పడుతుంది అనుకున్నాను. కానీ ఇప్పుడు నువ్వు దగ్గర అవుతున్న సంతోషం కన్నా తనకి దూరం అవుతున్నానన్న బాధే నాలో ఎక్కువగా ఉంది. అందరూ ప్రేమించగలుగుతారు, కొంతమంది ప్రేమనివ్వగలరు. అలాంటి వాడే వెంకీ. నా కోసం ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధపడ్డాడు. అజయ్, నువ్వు అర్థం చేసుకుంటావనే నమ్మకంతో ఒక నిర్ణయం తీసుకున్నాను. వెంకీ, నీ మంచి మనసుతో పూజ ప్రేమని గెలుచుకుందాం. నేను నీ ద్వారా ఒకటి తెలుసుకున్నాను. ఆల్వేస్ బీ పాజిటివ్. బాబు కూర్చోమ్మా, ముహూర్తానికి టైం అవుతుంది. ఒక్క నిమిషం, అందరు ఎక్కడే ఉండండి. వెంకటేశా, బుద్ధి తక్కువ నోటుకొచ్చినట్టు మాట్లాడాను. ఇంకెప్పుడు ఇలాంటి పొరపాటు చేయండి స్వామి. థ్యాంక్ యూ స్వామి, థ్యాంక్ యూ. నమో వెంకటేశా. ఏంటి, మీ బాస్ కి థ్యాంక్స్ చెప్పేశావా? నేను బాస్ మరి నాకేం చెప్తావు? నేనేం చెప్పి ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. సూపర్. అమ్మ పూజ, మీ పెళ్ళైపోయింది, నాకు చాలా సంతోషంగా ఉంది. ఆ జాన్సన్ గారు డబ్బులు ఇస్తే నేను యూరోప్ వెళ్ళిపోతాను తల్లి. నాదే ఉంది మావయ్య, పెళ్ళైపోయింది, అంతా ఆయన ఇష్టం.